ఫేస్ మీద అన్వాంటెడ్గా హెయిర్ గ్రోత్ అవుతూ ఉండడం, పింపుల్స్, యాక్నేస్ ఫామ్ అవుతూ ఉండడం, వెయిట్ గెయిన్ ఎక్కువగా అవ్వడం, మెన్సెస్ ఇర్రెగ్యులర్గా కనిపిస్తూ ఉండడం, వీటితో పాటు ఇప్పటి జనరేషన్లో ఎక్కువగా ఇన్ఫెర్టిలిటీకి కారణం కూడా అవుతున్న డిసీజెస్ వచ్చేసి పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనమాట. ఇవి రెండూ కూడా ఆడవాళ్ళ యొక్క అండాశయం మీద చిన్న చిన్న సిస్ట్లు ఏర్పడడం వల్ల వచ్చే కాంప్లికేషన్ అనమాట. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అనమాట. ఇందులో మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ జరగడం వల్ల మెటబాలిక్ చేంజెస్ జరిగి కామన్గా ఈ కాంప్లికేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇందులో జనరల్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ లాంటి హార్మోన్లు అన్నవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో ఇవి మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా మనం మేనేజ్ చేసేసుకోవచ్చు. కానీ పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనమాట. ఇందులో సివియర్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరగడంతో పాటు ఎక్కువగా మెటబాలిక్ కండిషన్స్, ఎండోక్రైన్ సిస్టమ్ రెండూ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయన్నమాట. సో వీటిలో ఆండ్రోజన్స్ అనే మేల్ హార్మోన్ ఎక్కువగా పెరగడం వల్ల హెయిర్ గ్రోత్ కనిపిస్తూ ఉండడం, ఫీమేల్లో ఎక్కువగా ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు కూడా ఇవే కారణమవుతూ వస్తున్నాయి అన్నమాట. మేము అల్లోపతి ట్రై చేసేసాము, అయినా ఏం ప్రయోజనం లేదు అనుకునే వాళ్ళు హోమియోపతి ఒకటి ఉందని గుర్తుంచుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తున్నాయి. అలాంటి కేసెస్ చాలా మా క్లినిక్స్లో ట్రీట్ చేస్తున్నాము. వీటితో పాటు కొన్ని ప్రికాషన్స్, కొన్ని సూపర్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. అవేంటో తెలియాలంటే కామెంట్లో క్యాప్టన్స్లో పీసీఓడి అని పెట్టండి, నేనే సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.